కరెక్ట్. మొన్న ఎలక్షన్స్ ముందు ఇదే ప్రచారం బాగా జరిగింది సోషల్ మీడియాలో. మీ బంధువుల్ని గెలిపించుకోవటానికి పైకి మాత్రం గద్వాల సీట్‌ని బీసీలకు కేటాయించండి అని చెప్పినప్పటికీ లోలోపల మాత్రం ఆ అక్కడ బంధువుల్ని వాళ్ళకి అర్థం కాదు గెలిపించుకునే ఏంటంటే గద్వాల సీటులో నా బిడ్డను పెట్టమన్నారు, హ్మ్. నా కూతురుని నిలబెట్టమన్నారు. నా కూతురుని నిలబెట్టినా కూడా గెలుపు ఓటం అనేది దైవాధీనం. అక్కడ నా కూతురుని నేను రాజకీయాల్లోకి నేను కాకుండా నా బిడ్డ ఇదే ఉంటుంది కదా, తను తన పార్లమెంటు కూతురు ఇక్కడ అనేటటువంటి ఆలోచన కానీ ఒకని అక్కడ వాల్మీకులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు నా నియోజకవర్గంలో. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సో మా పార్టీకి అక్కడ నేను నిలబడకూడదు అని డిసిషన్ తీసుకున్న తర్వాత అక్కడ బీసీలలో ఎవరు బాగుంటారని ఆలోచించి వాల్మీకి క్యాస్ట్ పెద్ద క్యాస్టు, సో వాల్మీకుల నుంచే మనం పెడితే బాగుంటుంది. వాళ్ళ డిమాండ్ కూడా ఏముండిందంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అది నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కేంద్రానికి వాళ్ళు తీర్మానం చేసి కూడా పంపించారు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్తోనే ఆగిపోయింది. అది రిప్రజెంటేషన్ కూడా మేము చేసాము, నేషనల్ లెవెల్లో కూడా పోయి రిప్రజెంట్ చేసాము. సో వాళ్ళకంతా నేను ఏం చెప్పానంటే మీ ఇష్యూ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీ వాయిస్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ యునైటెడ్గా ఉండి క్యాండిడేట్ని మీ కమ్యూనిటీ నుంచి పెడదాం మన క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి క్యాండిడేట్ని పెట్టినాము. ఆ కమ్యూనిటీనే హయ్యెస్ట్ కమ్యూనిటీ మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే. సరే అప్పటికి కొంచెం డిలే అయిపోయింది, మేము డిసిషన్ తీసుకోవడంలో కొంచెం డిలే అయిపోయింది. అంటే ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ కూడా ఫస్ట్ లిస్ట్ అప్పుడే డిసైడ్ చేసి అప్పటికే కనుక ఫస్ట్ లిస్ట్లో జస్ట్ చిన్న ఒక గ్యాప్తో డిలే అయిపోయింది. లేకపోతే అప్పుడే కనుక వచ్చేసి ఉంటే ఆ వాతావరణం కూడా వేరే ఉండేది. కానీ ఆ లిస్టు కొంచెం సెకండ్ లిస్ట్ వచ్చాక కొంచెం మాకు సమయం పట్టింది. దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి అటు ఇటు షిఫ్ట్ అయిపోయినారు అప్పటికే కొంతమంది. సో దాంట్లో చాలా ప్రయత్నం చేసినాం. అక్కడ మా మేనల్లుడు మా హస్బెండ్కి సిస్టర్స్ మాడబిడ్డ కొడుకు, వాళ్ళకి నాకు పడనే పడదు. వాళ్ళ ఇంటికి మేము పోము, వాళ్ళ ఇంటికి వాళ్ళు రారు, శుభకార్యాలకు పోము. వాళ్ళ ఇంటికి పోయింది ఆఫ్టర్ మాతోనే డిఫరెన్సెస్ వచ్చిపోయింది ఒక్కసారి వాళ్ళ మా ఆడబిడ్డ హస్బెండ్ చనిపోయినప్పుడు పోయి వచ్చినాం తప్ప వేరే ఎప్పుడు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి కనెక్షన్సే లేవు. నేను గెలిచిన తర్వాత మీరు కోర్టులో కేసు కూడా వేసినారు. ఇప్పుడు కూడా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, ఈవెన్ నౌ కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా. సో వీళ్ళకు ఒక గాసిప్ని వదిలేస్తే అది అట్లనే ఆ గాసిప్ అనేది స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా కొందరు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారి మనుషులే, వాళ్ళే స్ప్రెడ్ చేసింది. ఇది అంత బ్యాక్గ్రౌండ్ ఇంటర్నల్గానే కావాలని పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో డీకేఆర్ రానియకూడదని వీళ్ళే ప్రచారం చేశారు. ఈ టీమే కలిసి ఒక ప్రచారం చేసింది. సో దాంట్లో ఫ్యాక్ట్స్ లేవు. ఫ్యాక్ట్స్ నిజంగా ఫ్యాక్ట్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రచారం చేసినప్పుడు అందరు నిజమేనేమో అనుకుంటారు, కానీ అది ఫ్యాక్ట్ కాదు. అది నా హార్ట్కి తెలుసు, నాకు తెలుసు, నా ఎంబడి ఉండి తిరిగిన వాళ్ళకు తెలుసు దాంట్లో ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది. అది పబ్లిసిటీ చేశారు కాబట్టి అందరికీ అరే అట్లా చేసిందా ఇట్లా చేసిందా అనేటటువంటి. నేను అది కూడా చెప్పా, మీ నెగిటివ్లోంచి పాజిటివ్ వెతకండి. ఐఎమ్ సో కేపబుల్, అంతే కదా. మాకు ఈరోజు ఇంత బలం ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ మా మేనకోడలు గెలిచింది అంటున్నారు. మా మేనకోడలు మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా ఫాదరు మా తమ్ముడు నక్సలైట్ల అటాక్లో చనిపోయినారు. ఎప్పుడు 2005లో, ఆల్మోస్ట్ 19 years అవుతుంది. చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. ఇప్పుడు అంతవరకు వాళ్ళకి ఏజ్ లేకపోవడము, ఆ అమ్మాయి మ్యారేజ్, పిల్లలు చిన్న. ఈసారి ఎలక్షన్కి ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. అంతకుముందు వాళ్ళ మామ కంటెస్ట్ చేశాడు, ఇది రాలేదు వాళ్ళ మామ కంటెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి కంటెస్ట్ చేసినప్పుడు ఆ సింపతి వచ్చింది. అలా వెంకటేశ్వర రెడ్డి బిడ్డ వచ్చింది, మా ప్రాంతం ఆడబిడ్డ. అందులో టీఆర్ఎస్ క్యాండిడేట్ పైన కూడా వ్యతిరేకత ఉండింది. ఆ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అనేటటువంటి ఒక దుష్ప్రచారం, ఇవన్నీ కలిసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మా ఫాదర్కు ఉన్నటువంటి గుడ్ విల్, అక్కడ మా తమ్ముడికి కూడా చాలా యూత్ ఫాలోయింగ్ ఉండింది చనిపోయిన తమ్ముడికి. సో అవన్నీ కలిసి ఆ అమ్మాయి అక్కడ విజయం సాధించింది. డీకేఆర్ ఉన్న కోడల్ని గెలిపించింది. అరే మా ఫ్యామిలీ, నేను సపోర్ట్ చేయలేదు, బట్ ఎవరైనా అంటారు కదా అరుణమ్మ కోడలని అంటారు, దానికి ఐ కాంట్ స్టాప్. అది వాళ్ళ ఆగదు కదా రిలేషన్ అనేది. ఎట్లా దానికి గెలిపించింది, నేను పోయి అయినా ఓటేయమని చెప్పుకుంటాను. దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ ఒక చీప్ అంటే గేమ్స్ ప్లే చేసేటటువంటి రాజకీయ కొంతమంది ఉంటే అంటే అది వాళ్ళకే వదిలేస్తాను అనుకున్నా క్వైట్గా ఉన్నా. నేను చాలామంది క్వశ్చన్ చేసినప్పుడు నేను మాట్లాడను, జ్ఞానం ఉండాలా మాట్లాడే వాళ్ళకు, నేను చెప్పాల్సిన అవసరం లేదన్న. మా తమ్ముడికి నాకు మాటలే లేవు,
సిన్స్ వాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వాడు నేను ఇద్దరం ఒకసారి గెలిచినాం అప్పుడు. సో వాడు మన తమ్ముడు వాడు అని అంట, నేను పేరు పెట్టి పిలి అలా. అయితే వాడి పార్టీ మారినాక అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు మధ్యలో మాటలే లేవు. ఓకే. ఈ రోజు వరకు నేను మాట్లాడను, ఈ రోజు వరకు కూడా. బయట ఊహాగానాలు డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. అంటే చిల్లర పాలిటిక్స్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏది మాట్లాడడానికి డీకారణమే దొరకలేదు కాబట్టి ఇదేదో ఇట్లా అని బట్టగాల్చి మీదేయడము, ఇట్లా నన్ను బీసీలకు వ్యతిరేకని ఒకడు మాట్లాడతాడు, ఇంకోరు వచ్చి తమ్ముని గెలిపించిందని ఒకరు మాట్లాడతారు, కోడల్ని గెలిపించిందని ఒకరు మాట్లాడతారు. అంటే వాక్ స్వాతంత్రం మనం అంటారు దీన్ని. కాబట్టి మాట్లాడుకోనియండి, వదిలేద్దామని వదిలేసాం, అంతకంటే ఏం లేదు.